ఆటోలో మర్చిపోయిన విలువైన బంగారు నగలను జగ్గంపేట పోలీసులు అత్యంత వేగంగా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. పోలీసులు చాకచక్యం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఈ కేసును కేవలం 3 గంటల్లోనే ఛేదించేలా చేశాయి. హైదరాబాద్ చెందిన పడాల లలిత అనే మహిళ వ్యక్తిగత పనుల నిమిత్తం సామర్లకోట నుండి జగ్గంపేట వరకు ఆటోలో ప్రయాణించారు. ఇంటికి చేరుకున్న తర్వాత తన వద్ద ఉండాల్సిన నగలతో కూడిన బ్యాగ్ ఆటోలోనే ఉండిపోయిందని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. సుమారు 4.5 కాసుల బంగారం ఆ బ్యాగ్లో ఉండడంతో వెంటనే ఆమె జగ్గంపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సీఐ మరియు ఎస్ఐ రఘునందనరావు బృందం రంగంలోకి దిగింది. పట్టణంలోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితురాలు ప్రయాణించిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ నుంచి నగలను రికవరీ చేసి పూర్తి ఆధారాలతో బాధితురాలకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన ఎస్ఐ రఘునాథరావును మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ డీఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దొరకడంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జగ్గంపేట పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు వారికి నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు వందే భారత్కి మా కోడలో హైదరాబాద్ నుంచి వస్తుంది. బాబు పాప కలిసి వస్తుంటే సామర్లకోటలో దిగి 12 గంటలకు దిగి ఆటో మీద వచ్చింది. నేను జగ్గంపేటలో ఉన్నాను, వస్తున్నారు కదా అని ఈ లోపులో ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయింది. బ్యాగ్లో బంగారం కూడా ఉంది. మర్చిపోతే ఇలాగ వచ్చి వెంటనే పోలీసు వారికి తెలియపరచగా వెంటనే 3 గంటల్లో స్పందించి మా బ్యాగ్ మాకు ఇప్పించేది. అందులో బంగారం కూడా ఉన్నది. అన్నీ మాకు 3 గంటలు అప్పించేది. అది నాకు హృదయపూర్వక నమస్కారం ఉంది. అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారం. హైదరాబాద్ నుంచి పెళ్లి నిమిత్తం వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు పెట్టాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చానండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారం దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారం వస్తువులు నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూశారండి మా పోలీస్ గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని ట్రాలీని మొత్తం అంతా చెప్పారండి. ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్